మీరేళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాలుళ్లాగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 60 ఏళ్ళు మనుషుల్లాగా ఇందాక అంతలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మధ్య అందరినీ చిన్నప్పటి నుంచి చూసాను అన్నారు ఎక్స్ప్రెషన్ అందరినీ. ఒక్కరినే అన్నానండి అది. చిన్నప్పుడు అంటే నా డిగ్రీ కాలేజ్ అండి, నేను అప్పుడు చిన్నపిల్లనే ఉన్నాను, చిన్నపిల్లోడు అనుకున్నాను. 9 ఏళ్ల కష్టం నిజంగా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవుతారు, ఎంతో కష్టంతో చాలామంది ఉంటారు, అందరికీ ఆ అదృష్టం కలిసి రాదు. సో మీకు ఆ అదృష్టం 9 ఏళ్ళ తర్వాత వచ్చింది, 9 years తర్వాత. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కానీ పొందే ఆనందం అది వేరేగా ఉంటుంది. పైగా ఇది రిలీజ్ ముందే బిజినెస్ అవ్వటం, హ్యాపీగా రిలీజ్ చేసుకోవడం, ఇంత గ్రాండ్ ప్రమోషన్ చేసే నిర్మాతలు దొరకడం మీకు ఇంత కోపం, అది మామూలు విషయం కాదు, మామూలు అదృష్టం కాదు. సో దాని గురించి అని చెప్పి దానికి మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ సార్. అంటే ఫస్ట్ 1 year బ్యాక్ డిలే అయింది. మేబీ ఆ డిలే అవ్వడానికి కారణం కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, అది మాకు కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే. ఆ కొత్త వాళ్ళు అనడంలో ఇండస్ట్రీలో మాకు అంత ఐడియా లేదు. అవన్నీ అర్థం చేసుకోవడానికి 1 year పట్టింది నిజం చెప్పాలంటే. ఆ 1 year తర్వాత అర్థం చేసుకొని మా ప్రొడ్యూసర్లకు అర్థమైంది ఏం చేయాలి అని, అది చేసి చూపించారు. ఈరోజు పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మాది రిలీజ్ చేస్తుంది, గీతా ఆర్ట్స్. దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి మా ప్రొడ్యూసర్స్కి. ప్రొడ్యూసర్సే దీని వెనుకలు అంతా ఉన్నారు సార్. మొత్తం ఫస్ట్ కాపీ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా మాది కాబట్టి బాగుందనే చెప్తాం సార్ మామూలుగా. అది ఫస్ట్ వచ్చే ఆన్సర్ అదే, ఎవరైనా బాగుందనే చెప్తారు, నేను కూడా బాగుందనే చెప్తాను. ఇంకా అది బాగుందా బాగాలేదా అని మెయిన్ చెప్పాల్సింది ఆడియన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ ఎ జనరల్ ఆడియన్గా నేను చాలా ఎంటర్టైన్ అయ్యాను మూవీ చూసి. జనాలు కూడా ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని భావిస్తున్నాను. లేదండి, మా మదర్ ట్రైలర్ చూసి ఏంద్రా తలలు అలా ఉన్నాయి, ఏం సినిమా తీసారో అని అడిగింది. ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలి, అది తర్వాత త్వరలో తీద్దాం.